హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్. ఈరోజు మనం మిక్స్డ్ దాల్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కందిపప్పు, మినప్పప్పు, పెసర్లు, శనగపప్పు అన్నీ కలిపి ఒక గ్లాస్ తీసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తినే దోశలు బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిక్సీ జార్లో మనం నైట్ సోక్ చేసుకున్న పప్పులు, 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా వేసుకోవడమే. ఈ దోశని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని టమాటో చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.